హలో పార్వతి గారు. హలో. మీ ఇంటికి వెళ్ళాను, ఇక్కడ ఉన్నారని చెప్పారు. రోజు ఇక్కడే వచ్చి కూర్చోవడం అలవాటండి, మంచి గాలి వేస్తుందని. బై మీ దైవల ఉద్యోగంలో నాకు ప్రమోషన్ వచ్చింది. కంగ్రాట్స్. అభినందనలు చెప్పేది ఉత్తి మాటలతోనేనా? ఇంకెలా చెప్పాలి? ముద్రతో కూడా చెప్పొచ్చుగా. అవి కొన్నాళ్ళు అయిన తర్వాత. ఐ లైక్ యూ పార్వతి గారు. ఐ లైక్ యూ టూ. ఐ లైక్ యూ అని ఆడపిల్ల అతి త్వరలో ఐ లవ్ యూ అని తీరుతుంది. పార్వతి ఆ మాట అనగానే మేళతాళాలు మోగుతాయి, మా ఇద్దరి పెళ్లి వైభవంగా జరుగుతుంది. ఆ తర్వాత కార్యక్రమం ముద్దు మురిపాలతో మంచి మాటలతో పార్వతి చేత తెల్ల కాగితాల మీద సంతకాలు. ఆ తర్వాత స్టవ్ పేలి పార్వతి దుర్మరణం, నా ముసలి కన్నీళ్ళు. ఆ తర్వాత మనిద్దరి అమెరికా ప్రయాణం. అన్ని సక్రమంగా ప్లాన్ ప్రకారమే జరుగుతున్నాయి డార్లింగ్. ఈ లోపల శివ అనేవాడు పార్వతిని వల్ల వేసుకుని పెళ్లి చేసుకుంటే చస్తే ఆ పని జరగదు. భగవంతుడా, అటు సూర్యుడు ఇటు పొడిచినా సరే, సముద్రాలు ఇంకిపోయినా సరే, ఆకాశం విరిగి నేల మీద పడినా సరే, నేను పార్వతిని పెళ్లి చేసుకోనని ప్రమాణం చేస్తున్నాను. అవును స్వామి, ప్రళయం వచ్చినా సరే, ప్రపంచం తల క్రిందులైనా సరే, నేను శివని పెళ్లి చేసుకోనని ప్రమాణం చేస్తున్నాను. విడిపోవడానికి ఇద్దరం ఒకటై నీ దగ్గరికి వచ్చాను స్వామి. మేము మా ప్రమాణాలను నిలుపుకునేలా దీవించు. పూజారి గారు, రోజు రోజుకి మా మధ్య విరోధం పెరిగి పెద్దదవ్వాలని, మేం దంపతులు అవ్వకుండా బద్ద శత్రువులా మిగిలిపోవాలని మమ్మల్ని ఆశీర్వదించండి. ఒకటయ్యే ఇద్దరిని ఆశీర్వదించే మంత్రాలే తప్ప విడిపోయే ఇద్దరిని ఆశీర్వదించే మంత్రాలు నాకు రావు బాబు, నేర్చుకోలేదు. మిత్రభేదం. ఎస్, మిత్రభేదం. మీ పెళ్లి సమస్య పర్మనెంట్ గా తీరిపోవాలంటే ఇన్నాళ్ళు మిత్రలాభంలో ఉన్న మీ తండ్రులిద్దరి మధ్య మిత్రభేదం సృష్టించాలి. చా, అది తప్పురా. వాళ్ళిద్దరూ మంచి స్నేహితులు, వాళ్ళని విడదీయటం పాపరా. అది మాత్రం వద్దండి, ఇంకో ప్లాన్ ఏదైనా చెప్పండి. నా ఇంకా ప్లానులు లేవు, ఇదే బెస్ట్ ప్లాన్. మీ ఇద్దరు పెళ్లి చేసుకోకుండా ఉండాలంటే ఇంతకంటే మంచి ఆలోచన లేదు. వద్దు, మా ఇద్దరి తండ్రుల మధ్య విరోధం పెట్టడం మాకు ఇష్టం లేదు, మేము పెళ్లి చేసేసుకుంటాం అంటారా? మీ ఇష్టం. మేము పెళ్లి చేసుకో. అది మీ ఇద్దరు కలిసి ఒక్కసారిగా దృఢంగా అలా మాట్లాడారంటే మీ ఇద్దరి మనసుల్లో ఆ కోరిక ఎంత బలంగా ఉందో నాకు అర్థమవుతుంది. ఇంకా మీరేం ఆలోచించకండి, మిత్రభేదం నేను సృష్టిస్తా. మీ నాన్నని బద్ధ శత్రువులు చేస్తా. మా గురుడి నాన్న ఇచ్చిన నగలు నీ దగ్గర ఉన్నాయి కదమ్మా? ఉన్నాయి. సాయంత్రం వాటిని తెచ్చి నాకు ఇవ్వు. మిత్రభేదం కార్యక్రమం కింద మొట్టమొదటి స్టెప్ సరిగ్గా అలాంటి డూప్లికేట్ నగలు చేయించడం. ఇంకా రెండో స్టెప్ ఆ వెంకటరావుని మిలిటరీ బ్రిగేడియర్ వేషంలో దింపటం. హలో, నమస్తే. ఈ మధ్య నా మీద దయ లేకుండా పోయింది తమకి. ఓ 10 ఉంటే కొట్టిందని కాస్త గొంతు తడుపుకుంటాను. మీరు చూస్తే మిలిటరీ ఆఫీసర్లా ఉన్నారు, ఇలా అడుకుంటారేంటి? ఓహో, సారీ, మర్చిపోయాను. నేను ఇప్పుడు మిలిటరీ ఆఫీసర్ని, అడుక్కోకూడదు. ఎస్, వెళ్ళిపో. లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్. హలో సార్, రండి. ఏం కావాలి? నేను సర్వీస్ లో ఉన్నాను. ఇది మా నాన్నగారి పుట్టిన ఊరు, అందుకనే ఈ ఊళ్ళో ఓ ఇల్లు కట్టించాలని డెసిషన్కి వచ్చాను. నాకు 1000 బస్తాల సిమెంట్ కావాలి. అలాగే ఇస్తాను, కూర్చోండి. రే మూర్తి, నువ్వు ఈ షాప్ లో బస్తాలు మోసే కూలీవే? అదేమిటి సార్ అలా అడిగారు? నీ ఫేస్ చూస్తే అలా అనిపించింది. క్షమించాలి, నేను ఈ షాప్ లో పార్ట్నర్. ఐ సీ. మీరు ఎందరు పార్ట్నర్స్? నేను నా స్నేహితుడు ప్రతాపరావు అని, అతను మిలిటరీలో మేజర్ గా పనిచేసి ఈ మధ్యనే రిటైర్ అయ్యాడు. ప్రతాపరావు అంటే? అదేనండి, కొద్దిగా లావుగా నాన్న చెప్తుంటాడు. వాడు మేజర్ నని చెప్పుకున్నాడా? అదేమిటి సార్, వాడు మేజరే. కాడు, వాడు మేజర్ కాడు. మిలిటరీలో రేజర్ పట్టుకుని గడ్డాలు చేస్తూ బతికినవాడు. గడ్డాలు చేస్తూ సిపాయిల దగ్గర నుంచి సైనిక స్థావరాల రహస్యాలు తెలుసుకుని వాటిని చైనా వాళ్ళకి జారేసిన దేశద్రోహి. ఆ విషయాన్ని నేనే కనిపెట్టి కోర్టు మార్షల్ చేయించి 8 ఏళ్లు శిక్ష వేయించి ఆ రాస్కల్ని మిలిటరీ జైల్లో ఉంచి ఈ మధ్యనే విడుదల చేశాం. మీరు చెప్పేది నిజమా? నా డ్రెస్ మీదొట్టు, ఈ అడ్రస్ మీదొట్టు, నేను అబద్ధం చెప్పను. జనని వంటి జన్మభూమికి అన్యాయం చేసిన ఆ దౌర్భాగ్యుడు కొట్టు నేను సరుకొన్ను. వస్తాను. గుడ్ బై. అయితే రెండో స్టెప్ బాగా వర్కౌట్ అయిందనమాట. మా నాన్న షాక్ అయ్యి ఫ్రీజ్ అయిపోయేంత బ్రహ్మాండంగా యాక్ట్ చేశాడు రా వెంకట్రావు. ఆ పని అయిపోయింది. తర్వాత స్టెప్ ఏంటి చెప్తా, నువ్వు వెళ్ళి వెంటనే నేను కూడా ఇలా దాక్కోవాలా? వద్దు, ఎత్తక బాబు. ఇవాళ తాళం వేసిందే, వెళ్ళిపోయాలి. అమ్మా, 5 ఏళ్ల క్రితం అప్పించిన వాళ్ళు ఉన్నారు, మహానుభావులు, నోరెత్తారు కదా. వీడు అప్పించి 3 నెలలు అవ్వలేదు, ఆరాటం ఎక్కువ. వీడు లైఫ్ లో పైకి రాడు, సుంఠ. ఎంతకాలమైనా అలా అప్పులు వాళ్ళని తప్పించి తిరుగుతావురా? మా క్రిస్టియన్ నవలకు ఫస్ట్ ప్రైజ్ వచ్చి అది నేను పెళ్లి చేసుకునే వరకు
నాకు ఈ తిప్పలు తప్పవు గురు. సరే, ఆ తర్వాత ప్లాన్ ఏంటో చెప్పు. థర్డ్ స్టెప్, నువ్వు వేషం వెయ్యాలి. ఏమిటే అలా చూస్తున్నావు? వద్దులేండి బాబు. వద్దేమిటి అలా తొంగి తొంగి చూస్తున్నావు ఏమిటి అని అడుగుతున్నాను. పెద్దోరి విషయాలు ఇట్లా నలుగురికి చెప్పొచ్చో చెప్పకూడదో నాకు తెలియదు కానీ బాబు, ఆ ఈది మలుపులో ఉన్నారు చూసారా బాబు, మిలిటరీ ఆయన. అవును, మేజర్ రావు గారు. సీతం ఆరు మిలిటరీలో మా బార్బర్ పని చేసేవారండి బాబు. ఆడేదో తప్పు చేస్తే సెట్ చేసి ఉద్యోగం ఓడబెరికి ఈడకి తోలేసినారంట బాబు. ఇప్పుడు ఆరు ఈదినే వస్తారు కదా, ఓ పాలారిని కలిసి ఇంత డబ్బు మీరు ఎట్టా సంపాదించారో మొక్క అడుగుదామని ఇక్కడ కూకున్నాను బాబు. మేజర్ గారు మిలిటరీలో బార్బర్ పని చేసేవారా? ఏమిటా పొద్దునే సారా పట్టించావా ఏంటి? పిచ్చి పిచ్చిగా అవుతున్నావు. హై బాబోయ్ బాబోయ్, నా పొది మీద ఉట్టండి, అంత పెద్ద అబద్ధం నేను ఎందుకు ఆడతాను బాబు? నిన్న క్రాపింగ్ చేస్తంటే ఆయన స్నేహితుడు సీతాపతి గారే స్వయాన నాతో చెప్పారు. సీతాపతి గారు చెప్పారా? ఆయ్, అయితే నిజమేనా ఏమిటి కొంపదీసి? హనుమంతరావు గారు, ఇప్పుడే ఓ విచిత్రమైన విషయం విన్నాను. ఏమిటి లాయర్ గారు? దగ్గరికి రండి చెప్తాను. అలాగా? ఇప్పుడే ఓ తమాషైన విషయం తెలిసిందిరా. మన క్లబ్ మెంబర్ ప్రతాపరావు లేడు, మేజర్ అని చెప్పుకుంటాడు చూడు, అతనే. అతను నిజంగా మేజర్ కాడట, మిలిటరీలో రేజర్ పట్టుకుని బతికిన బార్బర్ అట. నిజం రా, ఈ విషయం ఆయన స్నేహితుడు సీతాపతే స్వయంగా చెప్పాడట. ఏం కూసావురా? ఏం కూసావు? ఏం కూసావు? ఏం కూసావు? మధ్య నన్ను కొడతారు సార్? ఈ విషయం మీ స్నేహితుడు చెప్తేనే 10 మందికి తెలిసింది. కావాలంటే ఆయన అడగండి. అడుగుతాను, ఊరుకుంటానా? ఈ ఫోన్ నాకే ఉంటుంది నాన్న, ఓ ఫ్రెండ్ చేస్తాను. మీ నాన్న ఇంట్లో ఉన్నాడా? ఇంట్లో లేడు మావయ్య. ఎప్పుడు వస్తాడు? ఎప్పుడు వస్తాడో తెలియదు. వాడు ఆ రాస్కెల్ సీతాపతి గడు నన్ను ఇంత బదనాం చేస్తాడా? నేను మిలిటరీలో బార్బర్ అంటాడా? కనపడిన ఈడియట్. బార్బర్స్ నైఫ్ తోనే వాడి పేక కోసి వాడి రక్తాన్ని ఎలా తాగుతాడు? మీ చిన్నతనం నుంచి శరీరాలు వేరైనా ప్రాణం ఒక్కటిగా బతికిన వారు మీరిద్దరు. ఆయన మనసు మీకు తెలియనిదా చెప్పండి? ఈ సఖ్యతను చూసి కళ్ళల్లో నిప్పులు పోసుకున్న వాళ్ళెవరు ఈ అబద్ధ ప్రచారం చేస్తుంటారు. అదంతా అబద్ధమే అయితే వాడు నాకు ఒక్క ఫోన్ చేసి ఉండొచ్చు కదే. నేను ఇప్పటికి 4 సార్లు ఫోన్ చేశాను. వాడు ఇంట్లో ఉండే లేడనిపిస్తున్నాడు. అలా మొహం చాటు చేస్తున్నాడు అంటే ఇదంతా వాడు చేస్తున్న ప్రచారమే, సందేహం లేదు. వాడు నేను ఒకే గదిలో ఉంటూ చదువుకునేప్పుడు వాడికి జ్వరం వచ్చి లంకణాలు చేస్తే 15 రోజులు కంటి మీద కునుకు లేకుండా వాడికి అడ్డమైన చాకరీ చేశానే. లేచే ఓపిక లేని స్థితిలో వాడు మంచంలోనే అన్ని చేస్తే వాడి గుడ్డలు ఉతికిన వాడినే నేను. అలాంటి నన్ను హే మిత్రద్రోహి సీతాపతి! ఎక్కడికి నాన్న? ఏమిటోరా, నన్ను మా రావుగాడు పిలిచినట్టుగా అనిపించింది. ఒక్కసారి వాడి ఇంటికి వెళ్ళి చూసొస్తాను. మావయ్య ఇంట్లో లేడట. లేడా? ఎక్కడికి వెళ్ళాడు? ఇందాక పార్వతి కోసం ఫోన్ చేశాను, తను చెప్పింది మామయ్య ఏదో పార్టీకి వెళ్ళాడట, రాత్రి 2 దాకా ఇంటికి రాడట. పార్టీకి వెళ్ళాడా? నాతో చెప్పకుండా ఒంటరిగా వెళ్ళటం కూడా మొదలెట్టాడనమాట. పక్కనే లేకపోతే ఆ విధం ఎక్కువ తాగేస్తాడరా. వాడికి సీసా మూత తీయటమే తప్ప పెట్టడం చేత కాదురా, అదే నా బాధ. ఈ ప్లేట్ తీసేయి. అదేమిటండి? తీసేయి. నేను చూస్తాలే నాన్న. సీతాపతి వచ్చాడా? హలో హలో. రాంగ్ నెంబర్. నేను ప్రతాపరావు మాట్లాడుతున్నాను. మీ నాన్న ఉన్నాడా? రాత్రంతా ఇంటికి రాలేదు. ఎక్కడికి వెళ్ళాడు?
మీ స్నేహితుడు సీతాపతిరావు గురించి మీకు ముఖ్యమైన రహస్యం చెప్పాలండి. ఏమిటది? ఆయన ఈ మధ్య బాగా తాగి పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నాడు. ఆయనకి తాగుడు అలవాటు చేసిన వ్యక్తి ఎవరో కూడా నాకు తెలుసు. ఎవరు? ఆ వ్యక్తి ఉండే ఇంటి అడ్రస్ చెప్తాను, రాసుకోండి. చెప్పండి. సారీ, రాంగ్ అడ్రస్ కూర్చున్నట్టున్నాను. సీతాపతి అని ఆయన ఇక్కడ ఉంటారని ఎవరు చెప్తే. రండి, ఇది వారిలే. మీరు? నేను వారి భార్యని. మీరు చెప్పేది సిమెంట్ షాప్ ఓనర్ సీతాపతి గురించేనా? అవునండి, వారి గురించే. రండి, కూర్చోండి. మీరు మేజర్ ప్రతాపరావు గారు అనుకుంటాను. అవును. మీకెలా తెలుసు? మా వారు ఎప్పుడు మీ గురించి చెప్తుంటారు. మీరు చాలా మంచి స్నేహితులని, మిమ్మల్ని ఎంతో పొగుడుతూ ఉంటారు. ఆయన రాత్రి బాగా పొద్దుపోయాకొచ్చారు. ఇప్పుడే మీరు వచ్చే ముందే బయలుదేరి వెళ్లారు. ఈ నగలు మొన్నే మా వారు చేయించారు. ఇది మా అమ్మ మెళ్ళలోని కాసుల పేర్రా. ఆవిడ కోడలికిచ్చింది. ఇప్పుడు ఈవిడేమో ఈవిడ కోడలికి ఇస్తుంది. మేజర్ గారు, ఒక్క నిమిషం, కాఫీ తాగి వెళ్తారు కానీ. అక్కర్లేదు. ఆఫీస్ తీసుకెళ్తున్నారు ఎక్కడికండి? ఏమండి? ఇవన్నీ గిల్టు నగలండి. వీటిలో ఒక్కటి కూడా మంచిది లేదు. సీతాపతి! ఏమిట్రా గావు కేకలు? ఇల్లు ఎగిరిపోయేలాగా? నిన్నంత ఏమైపోయావురా? సభాష్! నేను నిన్నడగవలసిన ప్రశ్నని నువ్వు నన్ను అడుగుతున్నావా? బాగుందిరా. అదేమిట్రా, 24 గంటల సేపు నేను చూడకపోతే నాకేమిటో వెళ్తిగా అనిపించిందిరా. ఇప్పుడే పూజ అయ్యాక మీ ఇంటికే బయలుదేరదాం అనుకుంటున్నా. ఇంకా చాలించరా నీ నటన. ఇన్నేళ్లు ఈ విషంతో నిండిన నవ్వుని, మోసంతో నిండిన ఆప్యాయతని నిజమని నమ్మి చాలా నష్టపోయాను. ఏమిట్రా నువ్వు మాట్లాడేది? నిజమే మాట్లాడుతున్నాను రా. నా కళ్ళకు కప్పిన నీ మంచితనపు మంచుతెరని చీల్చుకుని ఇప్పుడు నీ అసలు రంగు చూడగలుగుతున్నాను గనకనే నిజం మాట్లాడుతున్నాను. నువ్వు అభిమానం నటిస్తూ నా కూతురికిచ్చిన నీ ఆభరణాలు ఇవ్వు. ఇవాళ నువ్వెందుకో చాలా ఆవేశంలో ఉన్నావురా. ఆవేశం అనర్థానికి దారితీస్తుంది. ఇది మా అమ్మ మెళ్ళోదని, ఆవిడ పేరు మీదుగా ఇంటి కోడలికి ఇస్తున్నామని చెప్పి మరి నీకు ఇచ్చాను. దీన్ని ఇలా విసిరి కొట్టడం నీ తాహతు మనిషికి భాగ్యం కాదురా. గిల్టు నగల్ని పెట్టుకునే కర్మ మాకేం పట్టలేదు. గిల్టు నగల? అవును, ఇప్పుడే వీటినన్నింటినీ గిల్టు రాయి మీద పరీక్షింపజేసి వచ్చాను. అవన్నీ గిల్టు నగలేనని తేలింది. ఇవి గిల్టు నగలాలు అవుతారా? నేను ఇచ్చిన అసలు నగలే. నోరు ముయ్యరా నమ్మక ద్రోహి. సరే రావు, నాకు చిన్న కథ గుర్తుకొస్తుందిరా. పొదల చాటు నుంచి వస్తున్న శబ్దం విని అదేదో క్రూర జంతువు అనుకుని రాముడు వేసిన బాణం ఒక పాల పెట్టెకి తగిలిందిట. నేల కొరుకుతున్న ఆ పెట్టెని రాముడు తన చేతుల్లోకి తీసుకుని నిమురుతూ అడిగాట, నేను బాణం వేయక ముందే ఎందుకు అరవలేదు అని. అప్పుడు ఆ పెట్టందిట, శ్రీరామ, నన్నెవరన్నా బాధిస్తే నా దేవుడు ఆ రాముడికి చెప్పుకునేదాన్ని. ఆ రాముడే నా మీదకు బాణం ఎక్కు పెడితే నేనెవరికి చెప్పుకోనయ్యా. అలా నాకు బాధ కలిగితే నీకు చెప్పుకునేవాణ్ణి. నువ్వే నా మనసును బాధిస్తే నేనెవరికి చెప్పుకోను. అరే, నాకు నువ్వు, నీకు నేను తప్ప మనిద్దరికీ ఈ ప్రపంచంలో ఎవరున్నారా? నా కళ్ళలోకి సూటిగా చూసి చెప్పు, నేను నమ్మక ద్రోహిలా కనిపిస్తున్నానా? నువ్వు భగవంతుని నమ్మవు, నేను నమ్ముతాను. ఆ దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నాను రా, నాలో అణుమాత్రమైన ద్రోహ చింతన లేదురా. నేను ఎలాంటి వాడో నీకు తెలియదురా.
అతి చిన్న స్థితిలోంచి అదృష్టం వల్ల నీ సహాయం వల్ల అంచెలంచెలుగా ఇప్పుడే స్థితికి చేరుకున్నవాడిరా. అదే అదృష్టం అందరం ఎక్కిస్తే నీ బుద్ధి నిన్ను బురదలోకి లాగుతోందిరా. వద్దు, మాట మిగలకు, మర్యాద కాదు. నీకు నాకు మర్యాదలు ఏమిట్రా, నీతి తక్కువ వెధవ. ఏమో ఎవరికి తెలుసు, నేనేమన్నా లెక్కలు చూశానా? సిమెంట్ వ్యాపారంలో నన్ను మోసం చేసి ఎన్ని దొంగ లెక్కలు రాశావు. మా అమ్మ నగలని అబద్ధం చెప్పి గిల్టు నగలు మాకిచ్చి అసలు నగలు నువ్వు ఉంచుకుంటున్న ఉంపుడు గత్తికిచ్చిన వాడివి. ఎంతకైనా తెగించగలవులే. ఏం కూసావురా? నేను ఇప్పుడు గట్టి అబద్ధాలాడడానికి ప్రయత్నించు. అమాయకురాలైన నా చెల్లెలికి అన్యాయం చేసి నువ్వు ఉంచుకున్న నీ నీ ముద్దుల ముండని నీ కళారా చూశాను రా. రావు, మితి మీరు మాట్లాడుతున్నావు. ఎవరా మితి మీరు మాట్లాడింది? నువ్వా నేనా? నేను మిలిటరీలో బార్బర్ పనిచేసేవాడిని 10 మందితో అంటావా? అది నేనన్న మాట కాదు, విన్న మాట. ఇప్పుడు నీ కుచ్చిత బుద్ధిని చూస్తుంటే నేను విన్న మాట ఉన్న మాట అనిపిస్తోంది. రాస్కెల్, నన్ను ధర్మయ్య, నీ చల్లటి నవ్వు వెనక ఇంత నల్లటి మనసుంది అనుకోలేదురా. ఇక నాతో స్నేహం చేసే అర్హతను కోల్పోయావు. ఇవాటితో మన ఇన్నేళ్ల స్నేహానికి తెరపడినట్టే. తక్షణం నా గడప దాటు.